గట్టు చింకి యొక్క కాశ్మీర్ ట్రిప్. ఈసారి చలికాలం. నాన్న కాశ్మీర్ ట్రిప్కి ప్లాన్ చేశాడు. గట్టు ఇంకా చింకి చాలా ఎగ్జైటింగ్గా వాళ్ళ ప్యాకింగ్ చేసుకుంటున్నారు. గట్టు, నేను ఈ రెడ్ క్యాప్ పెట్టుకోనా? నాకు తెలిసి అక్కడ చలిగా ఉంటుందేమో. లేకపోతే ఏంటి చింకి, నేను నా షూస్ పెట్టుకుంటాను, ఇంకా నా గ్లౌజెస్ కూడా. అక్కడైతే మంచు కురుస్తుంది, మంచు. మనం ఆ మంచుతో స్నో మ్యాన్ ని రెడీ చేద్దాం, ఏమంటావ్? నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఇంక ఒక్క రోజైతే మనం ట్రైన్లో కాశ్మీర్కి వెళ్తాం. ఏ గట్టు ఇంకా చింకికి ఎగ్జైట్మెంట్తో రాత్రి నిద్ర కూడా పట్టదు. మరుసటి రోజు గట్టు ఇంకా చింకి వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి కాశ్మీర్కి వెళ్ళడానికి ట్రైన్లో కూర్చుంటారు. అప్పుడే వాళ్ళకి ట్రైన్లో ఎలాంటి స్నేహితులు దొరుకుతారంటే వాళ్ళకి ఆ ప్రయాణం ఇంకా మజా వచ్చేలా చేస్తుంది. అరే చింకి, అక్కడ చూడు, మన ఎదురు సీట్లో కూర్చున్న అబ్బాయి వాళ్ళు కూడా కాశ్మీర్కి వెళ్తున్నట్టున్నారు కదా. హా, ఉండొచ్చు గట్టు. మనం అతనితో ఫ్రెండ్షిప్ చేద్దామా? గట్టు సరే అని తల ఊపుతాడు. అప్పుడు చింకి ఆ అబ్బాయితో ఇలా అంటుంది. నువ్వు కూడా కాశ్మీర్కి వెళ్తున్నావా? ఏంటి? లేదు, నేను కాశ్మీర్లోనే ఉంటాను. గట్టు ఇంకా చింకి ఆ మాట విని ఆశ్చర్యపోతారు. కాసేపటి తర్వాత గట్టు చింకీల అమ్మానాన్నలు కూడా ఆ అబ్బాయి వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడతారు. అప్పుడే గట్టు చింకీకి తెలుస్తుంది కాశ్మీర్లో కూడా హోమ్ స్టే ఉంది అని. ఇది చాలా మంచి విషయం. అయితే మేము మీ హోమ్ స్టేలో ఉంటాము. ఆహా, తప్పకుండా. మీకు మా హోమ్ స్టే చాలా మజా వస్తుంది. మా ఇంటి బయట స్కిన్ స్టోర్ కూడా ఉంది. ఈ ఇద్దరు మన అందమైన పిల్లలు స్నోమ్యాన్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఆ మాట విని గట్టు చింకి ఇంకా చాలా ఎగ్జైట్ అవుతారు. ఇంకా ఆ అబ్బాయిని ఇలా అడుగుతారు. అను, నీ పేరేంటి? నా పేరు రాజు. మీ ఇద్దరి పేర్లు? మేమిద్దరం గట్టు, చింకి. తర్వాత గట్టు ఇంకా చింకి రాజుతో మంచి ఫ్రెండ్షిప్ అవుతుంది. వాళ్ళ 2 రోజుల ప్రయాణం ఎలా గడిచిపోతుందో కూడా వాళ్లకు తెలియదు. కాశ్మీర్కి వెళ్లిన తర్వాత అన్నిటికన్నా ముందు గట్టు ఇంకా చింకి అమ్మా నాన్న రాజు వాళ్ళ హోమ్ స్టే చేరుకుంటారు. చాలా రాత్రైంది కాబట్టి వాళ్ళు ఆ రోజు ఎక్కడికి తిరగలేకపోతారు. హోమ్ స్టేలో గట్టు చింకి అమ్మా నాన్నలకి ఒకటే రూమ్ ఉంటుంది. బంక్ బెడ్స్ ఉంటాయి. చూడండి, ఇదే మీ రూమ్. కావాలంటే మీరు మాతో పాటు డిన్నర్ చేయొచ్చు. మీరు బయట నుంచి కూడా తెప్పించుకోవచ్చు. అరే లేదండి, మనందరం కలిసి డిన్నర్ చేద్దాం. వావ్, బంక్ బెడ్స్. నేనైతే పైన పడుకుంటా. లేదు లేదు గట్టు, నేనే పైన పడుకుంటాను. హరే పిల్లలు, ముందైతే ఫ్రెష్ అవ్వండి, ఇంకా వెచ్చటి బట్టలు వేసుకోండి. చూడండి, 2 బంక్ బెడ్స్ ఉన్నాయి కదా. ఒక దానిపైన గట్టు, ఇంకొక దానిపైన చింకి ఇద్దరు పడుకుంటారు. సరేనా? అవును పిల్లలు, ముందు మనం డిన్నర్ చేయాలి మీ ఫ్రెండ్ రాజుతో కలిసి, సరేనా? ఆ తర్వాత రేపటి నుంచి మనం కాశ్మీర్ కూడా తిరగాలి. ఆ తర్వాత గట్టు ఇంకా చింకి త్వరగా ఫ్రెష్ అవుతారు. ఇంకా వెచ్చటి బట్టలు వేసుకుంటారు. ఎందుకంటే కాశ్మీర్లో చాలా చలి ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. గట్టు చింకి, ఇవాళ స్నోఫాల్ మొదలైంది. రేపు ఉదయం మనం లేచేసరికి చాలా స్నో ఉంటుంది. కాబట్టి మనం రేపు ఉదయం లేచి స్నోమ్యాన్ రెడీ చేయొచ్చు. అయితే చాలా మజా వస్తుంది రాజు. డిన్నర్ తర్వాత అందరూ వెళ్ళి పడుకుంటారు. చాలా అలసిపోయిన కారణంగా గట్టు చింకి బాగా పడుకుంటారు. మళ్ళీ ఉదయాన్నే నిద్రలేస్తారు. నిద్రలేచిన వెంటనే గట్టు ఇంకా చింకి బయటకు వెళ్ళడానికి పరిగెడుతుంటారు. కానీ అప్పుడే అమ్మ వాళ్ళని ఆపుతుంది. లేదు లేదు పిల్లలు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. బయట చాలా మంచు కురుస్తోంది. నాతో పాటు రండి. ఏంటి, నిజంగానమ్మా చాలా మంచుందా? మమ్మల్ని ఒకసారి వెళ్ళి చూసి రానివ్వండి అమ్మా. లేదు లేదు, ముందు మీ ఇద్దరు బ్రష్ చేసుకోవాలి, ఇంకా స్నానం చేసి రెడీ అవ్వాలి. అప్పుడు కానీ బయటకు వెళ్ళాలి. ఆ తర్వాత అమ్మ గట్టు ఇంకా చింకిని ఒకటేసారి రెడీ చేస్తుంది. అమ్మ వాళ్ళిద్దరికీ ప్రాపర్ జాకెట్, చేతికి గ్లౌస్, మఫ్లర్, కాళ్ళకి బూట్స్ ఇవన్నీ వేసి రెడీ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి బయటకెళ్తారు. గట్టు చింకి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం తెల్లగా స్నో కురుసుంటుంది. ఇంకా రాజు వాళ్ల కోసం ఎదురు చూస్తుంటాడు. రండి గట్టు చింకి, మనం స్నోమ్యాన్ని రెడీ చేద్దాం. చూడండి ఎంత మంచుందో. తర్వాత గట్టు చింకి ఆ స్నోని ముట్టుకుని చూస్తారు. వాళ్ళు అస్సలు నమ్మలేకపోతారు. ఆ తర్వాత వాళ్ళు రాజుతో కలిసి స్నోమ్యాన్ని రెడీ చేస్తారు.
ఇదిగో క్యారెట్. ఇప్పుడు ఈ స్నోమ్యాన్ కి నోస్ రెడీ చేయండి. ఇది చూడ్డానికి చాలా ఫన్నీగా ఉంది. హా గట్టు, అచ్చం నీలాగే. ఆ మాటకి గట్టు చింకీ మీద స్నోబాల్ చేసి విసురుతాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి స్నోబాల్తో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళని అమ్మ పిలుస్తుంది. గట్టు చింకీ, ఇంకా లోపలికి రండి. మనం బ్రేక్ఫాస్ట్ చేసి కాశ్మీర్ అంతా తిరగడానికి వెళ్ళాలి కదా. గట్టు ఇంకా చింకీ అమ్మ మాటలు వింటారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తారు. పిల్లలు, ఇవాళ మనం గోల్నార్ ఓప్రాయిడ్కి వెళ్దాం. అక్కడ మనకి కాశ్మీర్ మొత్తం కనిపిస్తుంది. ఆ తర్వాత మనం మార్కెట్ అంతా తిరగడానికి వెళ్దాం. సాయంత్రం మన డల్ లేక్ దగ్గరికి వెళ్దాం. అక్కడ మనం బోట్ రైడింగ్ చేద్దాము. పదండి వెళ్దాం. తర్వాత గట్టు చింకీ అమ్మా నాన్న గోల్మార్క్కి బయలుదేరుతారు. దారిలో వాళ్ళకి చాలా మంచి మంచి దృశ్యాలు కనిపిస్తాయి. అక్కడికి చేరుకున్న తర్వాత వాళ్ళు గోల్మార్ రోప్ రైడింగ్కి వెళ్తారు. మమ్మీ, నాకు చాలా భయంగా ఉంది. పైకి వెళ్ళిన తర్వాత చింకీ భయపడుతుంది. ఇంకా వాళ్ళమ్మని గట్టిగా పట్టుకుంటుంది. చింకీ, నీ కళ్ళు తెరిచి చూడు, ఇంకా అక్కడ ఎంత అందంగా ఉందో అని. మెల్లిమెల్లిగా చింకీ కళ్ళు తెరుస్తుంది. ఇంకా తన భయం కూడా దూరమవుతుంది. ఎదురుగా ఉన్న అందమైన దృశ్యాలు చూసి అమ్మ నాన్న కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతారు. ఆ తర్వాత వాళ్ళు గోల్మార్లోని ఫేమస్ మార్కెట్కి వెళ్తారు. అక్కడ ఒక బట్టల షాప్ ఉంటుంది. అక్కడ కాశ్మీర్ ట్రెడిషన్ బట్టలు అమ్ముతూ ఉంటారు. ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళకి వేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ ఫోటోస్ కూడా తీస్తుంటారు. అరే వా, మనం కూడా ఈ డ్రెస్ వేసుకొని ఫ్యామిలీ ఫోటో తీసుకుంటే ఎలా ఉంటుంది? ఇది చాలా మంచి ఐడియా. హా, పదండి, అది ట్రై చేద్దాం అమ్మ నాన్న. ఆ తర్వాత అమ్మా నాన్న ఆ షాప్ కీపర్ అంకుల్ దగ్గరికి వెళ్తారు. ఆ షాప్ కీపర్ అంకుల్ కూడా గట్టు చింకీకి కూడా వాళ్ళ సైజ్ ఫెయిర్ అండ్ డ్రెస్సెస్ వేస్తాడు. అమ్మా నాన్న కూడా రెడీ అవుతారు. ఆ తర్వాత అందరూ కలిసి ఫ్యామిలీ ఫోటో తీసుకుంటారు. 1, 2, 3 అనండి, చీర్స్. తర్వాత గట్టు చింకీ మార్కెట్లో చాలా షాపింగ్ చేస్తారు. రాత్రి అయిపోతుంది. అందుకే వాళ్ళు హోమ్ స్టేకి వచ్చేస్తారు. నెక్స్ట్ డే వాళ్ళు డల్ లేక్ బోటింగ్కి చేయడానికి వెళ్తారు. అక్కడ దృశ్యాలు కూడా చాలా అందంగా ఉంటాయి. అమ్మా, నిజంగా కాశ్మీర్ ఎంత అందంగా ఉందో. అవును గట్టు, కానీ నువ్విప్పటి వరకు ఇక్కడ ప్రత్యేకమైంది అసలు ట్రై చేయలేదు. ఏంటమ్మా? గట్టు చింకీ, అమ్మ కాశ్మీర్ కవ్వ గురించి మాట్లాడుతుంది. రండి, నేను మీకు తాగిస్తాను. ఆ తర్వాత నాన్న గట్టు చింకీ కాశ్మీర్ కవ్వ తాగిస్తాడు. అది అక్కడ ప్రత్యేకమైన డ్రింక్. యమ్మీ! ఇది చాలా బాగుందమ్మా. హా పిల్లలు, ఇది మన డైజెషన్కి చాలా మంచిది. కాబట్టి దీన్ని త్వరగా ఫినిష్ చేయండి. తర్వాత మనం టూలిప్ గార్డెన్కి కూడా వెళ్ళాలి. అది డల్ లేక్ దగ్గరలోనే ఉంది. ఓకే అమ్మా. ఆ తర్వాత గట్టు చింకీని తీసుకుని అమ్మా నాన్న టూలిప్ గార్డెన్కి వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్లే సమయం దగ్గర పడుతుంది. గట్టు చింకీ మనసు మాత్రం కాశ్మీర్లోనే ఉంటుంది. అమ్మా, మనం తిరిగి వెళ్ళడం అవసరమా? అవునమ్మా, మనం ఇక్కడే ఉన్నాము. ఈ ప్లేస్ చాలా బాగుంది. నాకు ఇక్కడే రాజు స్కూల్లోనే అడ్మిషన్ చేయించండి. అరే, అలా ఎలా జరుగుతుంది చింకీ? అవును పిల్లలు, అలా ఎలా జరుగుతుంది? మీరు ఎక్కడే ఉంటే మీ ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటి? మీరు వాళ్ల కోసం చేసిన షాపింగ్ అంతా వాళ్లకు ఎవరిస్తారు? అమ్మ మాటలు విని గట్టు ఇంకా చింకీ ఒప్పుకుంటారు. ఆ తర్వాత గట్టు చింకీ అమ్మా నాన్న అందరూ రాజుకి కూడా గుడ్ బై చెప్పేస్తారు. రాజు, మేము నిన్ను చాలా మిస్ అవుతాము. నువ్వు ముంబైకి వచ్చినప్పుడు తప్పకుండా మమ్మల్ని కలవాలి. హా గట్టు చింకీ, మీరు ఇక్కడికొచ్చినప్పుడు తప్పకుండా మా హోమ్ స్టేలోనే ఉండండి. తప్పకుండా రాజు. ఇదిగో తీసుకో. మేము ఈ గిఫ్ట్ నీకోసమే తీసుకొని వచ్చాము, గుల్మార్ మార్కెట్లో నుంచి. ఏంటి, నిజంగానే? గట్టు చింకీ, థ్యాంక్ యూ సో మచ్. నా దగ్గర కూడా మీకివ్వడానికి ఒకటి ఉంది. మన ముగ్గురం ఆ రోజు స్నోలో ఆడుకునేటప్పుడు మా అమ్మ మనకి ఒక ఫోటో తీసింది. ఇదిగోండి గట్టు చింకీ, దీంతో నేను మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. తర్వాత గట్టు చింకీ ఫోటో చూసి చాలా ఆనందపడతారు. దాన్ని జాగ్రత్త పెట్టుకుంటారు.
ఆ తర్వాత గట్టు చింకి రాజు ఒకరికొకరు హత్తుకుంటారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళడం కోసం గట్టు చింకి అమ్మా నాన్నలతో కలిసి స్టేషన్కి రావాల్సి వస్తుంది. ఆ ప్రకారంగా వాళ్ళ కాశ్మీర్ ట్రిప్ పూర్తవుతుంది. కానీ అక్కడి మెమరీస్ మాత్రం ఎప్పటికీ గట్టు ఇంకా చింకీలతో ఉండిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.